వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలులో జాప్యం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సహా పలు కీలక అంశాలపై సమావేశమై చర్చించారు ముఖ్య నేతలు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి నివాసంలో జరిగిన మీటింగ్లో ఎస్ఐఆర్ రైతాంగ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో ఈ అంశానికి సంబంధించి మరోవైపు సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం, పార్టీ బలోపేతము, అదేవిధంగా సభ్యత్వ నమోదు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించడం, ప్రజల్లోకి వెళ్లేటువంటి అంశం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి పార్టీ ఇన్ఛార్జీలతో జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారు సమావేశం నిర్వహించినటువంటి సందర్భం. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో అసలు సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చేస్తే పూర్తి స్థాయిలో సార్ కావచ్చు, అదేవిధంగా సభ్యత్వ నమోదు, పూర్తి స్థాయిలో రైతాంగ సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ విధమైనటువంటి చర్చ జరిగింది. ఈరోజు జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించిన 8 నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రివర్యులు, అదేవిధంగా ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించిన సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలతో కలిసి ఇక్కడే సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మొన్న జరిగిన రైతులకు సంబంధించిన కేటీఆర్ గారు అటెండ్ అయిన సమావేశం తర్వాత కొంత మేరకు ప్రభుత్వం మేల్కొన్నా కూడా ఇప్పటికి కూడా వరి, మక్క కేంద్రాలలో, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నది. ముఖ్యంగా ఒక్కొక్క కేంద్రంలో 50 నుండి 100 లారీల మాల్ ఉన్నది. లారీలు ఒక్కటి రావట్లేదు, ఎత్తిన లారీలు దించట్లేదు. ప్రతి నిమిషం ప్రతి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలతో సహా అందరం కూడా కలెక్టర్లకు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు, ఎంఆర్ఓలకు అందరికి వినవించుకున్నా కూడా ఇవాళ బీహార్ నుంచి వెళ్ళి రావాల్సిన కార్మికులు రాలేదని చెప్పడం, లారీలు దొరకట్లేదని చెప్పడం, ఇప్పటికీ 1 కోటి మెట్రిక్ టన్నులు తీసుకుంటా అని చెప్పేసి 30 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకోలే. దీనిలో ఈ సమావేశం అనేది తీవ్రంగా చర్చించి వెంటనే ఈ మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంబంధించిన అన్ని కల్లాలలో కూడా ఉన్న పేరుకోపోయిన నిల్వలు ఏదైతున్నాయో వాటిని వెంటనే వెత్తాలని, ఆయా కలెక్టర్లు దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి సమావేశం అనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రెండోది, పార్టీ నమోదు సంబంధించింది కూడా చర్చ జరిగింది. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు మెంబర్షిప్ మొత్తం కూడా డిజిటల్లోనే చేయాలని, ప్రతి బూత్ నుంచి ఇద్దరిని ఈ డిజిటల్ సభ్యత్వం నమోదు కోసం అని చెప్పేసి కార్యకర్తలను ఐడెంటిఫై చేయాలని, ఒక్కొక్క నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలను కూడా వేసుకున్నాం. మండల వారీగా, పట్టణ వారీగా సమన్వయ కమిటీలు వేసుకున్నాం. ఇప్పుడు వార్డులో కూడా, గ్రామ స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకొని ప్రతి బూత్ కూడా ఇద్దరిని ఐడెంటిఫై చేసుకోవడం. ఈ విధంగా గుర్తించిన కార్యకర్తలకు శిక్షణా తరగతులు అనేది ఏ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా నమోదు చేయాలి అనే విషయాలు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు జూన్ ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా ఆ ఇద్దరిని, ఒక్కొక్క బూత్కి ఇద్దరిని చొప్పున ఐడెంటిఫై చేసి గ్రామంలో లేక వార్డులో సమన్వయ కమిటీలు వేసుకునే కార్యక్రమం ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి సమావేశం నిర్ణయించింది. మూడోది, ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓట్లని చనిపోయిన వారికి తీసేస్తే పర్వాలేదు, ఓట్లు డబల్ ఉంటే పర్వాలేదు, తీసేస్తే పర్వాలేదు, కానీ కావాలని చెప్పేసి కుట్రపూరితంగా తీసేస్తే మాత్రం ఇవాళ ఖచ్చితంగా దాన్ని నిలదీయాలని, ఓటు హక్కు ఉండవలసిన వాళ్ళందరిది కూడా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి, సరికి సంబంధించిన ఒక్కొక్క బూత్ కూడా కార్యకర్తను ఐడెంటిఫై చేసుకోవడం, అది కూడా చేయాలని చెప్పేసి ఈ 3 నిర్ణయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించింది. పంటల కొనుగోలులో వేగతరం చేసి మొత్తం మాల్ని వెంటనే లిఫ్ట్ చేయాలనేది మొదటి నిర్ణయం కాగా, రెండోది ప్రతి బూత్ కూడా ఒక ఇద్దరిని డిజిటల్ కార్యకర్తలను ఐడెంటిఫై చేసి లిస్టులు పంపాలని, మూడోది సర్క్ సంబంధించిన
ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నదో అందులో అవకతవకలు జరగకుండా ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఓట్లు తీసేయాలని చెప్పేసి చేస్తే మన నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వాటిని ఎదుర్కొని అందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వారి హక్కును కల్పించే విధంగా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం పదవీ కాలం కూడా ముగిసింది కాబట్టి ఆ అంశం మీద చర్చకు వచ్చింది. జీడబ్ల్యూఎంసీ వరంగల్ సంబంధించిన ముఖ్య సంస్థ, ఎన్నికలు జరగాల్సి ఉన్నది కాబట్టి దానికి కూడా ఈ కార్యక్రమంలోనే ఉపయోగపడుతుంది కాబట్టి రైతాంగ సమస్యలు అదేవిధంగా ఇంటర్నల్గా ఏ విధంగా చేయాలని మాత్రం చర్చ జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క జీడబ్ల్యూసీ ఎన్నికల మీద వివరణాత్మక సమావేశం పెట్టుకుందామని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఇది మొత్తంగా ఎస్ఐఆర్ సంబంధించి అదేవిధంగా సభ్యత్వ నమోదుకు సంబంధించి మరోవైపు ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి చర్చ ఏదైతే వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే పార్టీ నిర్ణయించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి సమావేశంలో చర్చ జరిగిందని ఈ మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవతో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.